హలో అందరికీ, నేను మీ మీనా. జీరా రైస్ రెసిపీ చూద్దాము. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మరిగించాలి. వాటర్ మరిగేంతలోపు పక్కన కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి, కొత్తిమీర కట్ చేసి, కాజు తీసుకోవాలి, జీలకర్ర తీసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. అంతలోపు వాటర్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసి ఒక 90% ఉడికించాలి. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా సేమ్ టేస్ట్ వస్తుందండి. ఒక 90% ఉడికిన తర్వాత పక్కన ఆరేయాలి, అంటే కొంచెం చల్లార్చాలి అండి. ఎందుకంటే మనకు అన్నం పొడి పొడిలాడుతూ రావాలి రెస్టారెంట్ స్టైల్ అనుకుంటే. ఇలా వాడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కాజు వేయాలి. కాజు వేసిన వెంటనే జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన జస్ట్ అలా కలిపేసి వెంటనే రైస్ వేసేయాలి. జీలకర్రని ఎక్కువగా ఫ్రై చేయొద్దు, మనకు టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. ఇలా అన్నం బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా వైట్ పెప్పర్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేయాలండి. దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 4 సెకండ్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. రెసిపీ మాత్రం చాలా సూపర్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.